తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలోని ఓ ప్రాంతం అతలాకుతలమైందని అన్నారు. 10 రోజుల పాటు ఆహారం దొరక్క నిలువ నీడు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కష్టకాలంలో సీఎం చంద్రబాబు ప్రజలతోనే ఉండి వారి కష్టాలను తీర్చారని అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రస్తుతం అక్కడ పూర్వ పరిస్థితులను నెలకొల్పారని మంత్రి ఆనం వెల్లడించారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు నేను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు చాలామంది కూడా ఇవాళ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వచ్చి స్వామివారి దర్శనాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని మేము ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి. ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది, కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు, పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి. ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళకి, అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి గారికి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని, సౌఖ్యాలని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజల అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నటి కాదంబరి జత్వానీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 3 సీనియర్ ఐపీసీ అధికారులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డీజీపీ ద్వారకా తిరుమలరావుకి, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అన్నారు. ఈ సందర్భంగా భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు అంటూ పాట పాడారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. మరి కాదంబరి అనే నటిని అతి దారుణంగా ఒక నాయకుడి ఆదేశాన్ని పాటించడం కోసం అక్రమార్కులుగా 3 ఐపీఎస్లు తయారై మరి వారి కింద అధికారులని, వారి నిమిత్త మాత్రలు ఈ 3 ఐపీఎస్లు కీలక పాత్ర వహించి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఈరోజు సాక్షిలో రాశాడు. అబ్బాబ్బాబ్బా మేము అందరినీ చెప్పి ఎత్తుకొచ్చాం, ఇక్కడ కూడా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఎన్ని ఎవరికి తెలియని వ్యవహారాలు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఎన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్ నేమ్సేక్ ఉంటుంది, ఆ మేజిస్ట్రేట్ని బెదిరిస్తారు, అన్నీ మేనేజ్ చేస్తారు. ఇవన్నీ నేను పని ఉన్నాయి కదా, నాకన్నా బాగా ఎవరు తెలియదు. మొన్న 2 రోజుల క్రితం అమ్మాయి వచ్చి 3 పోలీస్ అధికారుల పాత్ర గురించి వివరించి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం, ఇమీడియట్గా
ఒకేసారి 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయడం అనేది చరిత్ర. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. మరి అది డేరింగ్ నిర్ణయం. డీజీపీ గారు నోట్ పెట్టిన వెంటనే తిరుమలరావు గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడం జరిగింది. ఇదొక మంచి పరిణామం. మార్కెట్లో ధర ఉన్న దిగుబడి లేక నిమ్మ రైతులు నష్టాల్లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో రైతు సంఘం నాయకులు పర్యటించి నిమ్మ తోటలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మకాయలకు రైతుకు కేజీకి 50 నుంచి 70 రూపాయల వరకు ధర ఇస్తున్నా తోటల్లో నిమ్మకాయల దిగుబడి లేక నష్టపోతున్నారని అన్నారు. వ్యవసాయ అధికారులు దృష్టి సారించి రైతుల సమస్యకు పరిష్కారం చూపించాలని ఆయన కోరుతున్నారు. ఈరోజు ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం, అట్లాగే తిమ్మాపురం, అలాగే గొల్లగూడెం ఈ గ్రామాల్లో నిమ్మ తోటలని ఇవాళ మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే ఈరోజు మార్కెట్లో నిమ్మకాయలకి ధర ఉన్నట్టుగా ఇవాళ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కిలోకి 80 రూపాయలు 90 రూపాయలు మార్కెట్లో రైతుకి ధర వస్తుందని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మా తోటల్లోకి వచ్చి పరిశీలిస్తే ఇక్కడ ఎక్కడ కూడా కాపు కనపడట్లేదు. ఇవాళ అన్నీ కూడా పిండి దశలో ఇవాళ నిమ్మకాయలు ఉన్నాయి. అయితే వర్షాలకు కూడా నిమ్మ పూత రాలిపోయి ఇవాళ సరైన దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. అయితే ఇప్పుడు తయారే పంట వచ్చేటప్పటికి మార్కెట్లో ధర తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ రైతు దగ్గర పంట లేదు కాబట్టి మార్కెట్లో కాస్త ధర ఉన్నట్టుగా నిమ్మకాయలకి చెప్తున్నా సరే ఆ ధర ఏమి కూడా ఇక్కడ రైతులకు వచ్చే పరిస్థితి లేదు. అంటే దిగుబడి లేని కారణంగా ఇవాళ నిమ్మ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ వర్షాల మీద వర్షాలు పడడం వల్ల కూడా ఇవాళ రైతులకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నిమ్మ రైతులకి ఇవాళ కన్నీటి చెమ్మే మిగులుతూ ఉన్న తప్ప నిమ్మ రైతులకు ఏమాత్రం కూడా లాభసాటిగా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాగే తోటలు చూస్తే ఇవాళ తెగుళ్ళతో కూడా నిండిపోయి ఉన్నాయి. ఇవాళ ఎర్రనల్లి కానీ తెల్లదోమ కానీ ఇట్లాంటి తెగులు రావడం వల్ల కూడా నిమ్మ దిగుబడి తగ్గిపోవడం కారణంగా కనపడతా ఉంది. ఇవాళ ఏ చేతులతో అయితే తోటలు వేశారో ఆ చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ఉద్యాన శాఖ అధికారులు కూడా నిమ్మ రైతుల సమస్య మీద దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ దిగుబడులు రాక కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకునే దానికోసం కూడా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాణిపాకంలో వైభవంగా గణపతి ఉత్సవాలు. అశ్వవాహనంపై భక్తులకు స్వామి దర్శనం. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్. పంబలేరు కాలువపై బ్రిడ్జి నిర్మించాలంటూ హితవు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జనాలు. 4 ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో గందరగోళం. విద్యార్థుల చేత గుంజీలు తీయించడంతో 50 మంది అస్వస్థత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.